వర్మ గారు ఇంట్లో తెచ్చి పెడుతున్నారా? ఇస్తానండి ఒక నిమిషం. వర్మ గారు ఏంటి విపరీతంగా అవినీతి మొదలు పెట్టారట నాగేంద్ర గారు? ఆయన ఆగారు కదా, ఆయన ఆగారులేండి, ఆయన ఆగారు. ఇప్పుడు వర్మ గారు టైం ఇది. వర్మ గారు ఏంటి డైరెక్ట్గా పేపర్లోనే వస్తున్నది, మీరు చదివే ఉంటారు. అది పోనీ ఏదో వ్యతిరేక పేపరు ఆ రకంగా ఏదో విషయం చెబుతున్నారు అంటే అలా కాదు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఎమ్మెల్యేలు కప్పాలు కట్టమంటున్నారట, మంత్లీలు ఇమ్మంటున్నారట, నిజమా? ఇవన్నీ కూడా కల్పిత కథలండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, వాళ్ళు ఇది వరకు ఎలా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు, విజయం లేకుండా 11 సీట్లుగా పరిమితం అయ్యారు. ఆ విధంగా మీ కింది స్థాయి కార్యకర్తలు కానీ మీరు కానీ ఎవరు కూడా ఆ విధమైన అవకాశాలు తీసుకుని కానీ క్రమశిక్షణ ఇది చేసి ముందుకెళ్ళడం కానీ అటువంటి కార్యక్రమాలు చేయొద్దని హితోపదేశం చేశారు. అది ఎందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడు లీడర్స్ చెప్పుకుంటాడు. ఇప్పుడు లీడర్స్ అంటే స్టూడెంట్స్ లాంటి కదా, ఆయన ప్రిన్సిపల్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఈ విధంగా వస్తే ఈ విధమైన బ్యాట్ వస్తే బ్యాట్ రావడం వలన పార్టీలకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసిన వల్ల ఓడిపోయారు. మనం ఆ లైన్ లో వెళ్ళకుండా క్రమశిక్షణాబద్ధంగా ప్రజలకు సేవ చేసే విధంగా మనం వెళ్ళాలి. అదే విధంగా ప్రోటోకాల్స్ లేకుండా ఎవరు కూడా వెళ్ళకూడదు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే వెళ్ళాలని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే వారసత్వాల గురించి అది మాట్లాడారు. వారసత్వం అంటే ప్రజల్లోంచి వచ్చి వారసత్వాన్ని ఏకీభవించాలి కానీ మనం ఫోర్స్ఫుల్ గా వారసత్వాన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ప్రతి పార్టీ అధ్యక్షుడు జనరల్ గా మా తెలుగుదేశం పార్టీలో మీటింగ్లు అయినా, జనసేనలో మీటింగ్ అయినా, వైసీపీలో మీటింగ్ అయినా ఎవరన్నా సరే వాళ్ళకి హితోపదేశం చేస్తాం. ఆ హితోపదేశం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో పార్టీ ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చెడు ఏంటో కూడా ఏ విధంగా నష్టం వస్తుందో కూడా ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా తెలిసే విధంగా ఒక నాయకుడు ఆదేశాలు ఉన్నాయంటే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని ఒక ఆలోచన దృక్పథం వస్తుందని చెప్పి ప్రతి పార్టీ అధ్యక్షుడు తెలియజేస్తారు. వాసి ఇవాళ జర్నలిజంలో మా పేపరు మీ పేపర్ అని లేదు, జర్నలిజంలో ఎవరో రాసుకుంటుంటారు. అది నిజం అవుతుంది, నిజం అని నేను అనట్లేదు. ఎక్కడో ఏమన్నా ఈవేళ నిన్న నా ఏడు పాత్రలు పట్టుకున్నారు, ఎలా ఉన్నాయి తిరుపతి కొండంత ఉన్నాయి ఇసుక మేటలు పోగొట్టించుకున్నారు వైసీపీ వాళ్ళు. అది ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడంతో పాపం బిజినెస్ డిస్పాచ్ చేయలేకపోయారు. ఏదో బాడీలు డిస్పాచ్ చేసినంత ఈజీగా ఇసుక డిస్పాచ్ చేయలేరు కదా, డోర్ డెలివరీ అని చేత పట్టుకున్నారు. ఇంకా పాత అవినీతి యొక్క మన ఏది శాండ్ గాని మట్టి మాఫియా గాని స్టాక్స్ అలాగే ఉన్నాయి. ఎక్కడికెక్కడ మన మన మట్టి మాఫియా, గ్రావెల్, లాటరేట్ ఇవన్నీ స్టాక్స్ అలా ఉన్నాయి. గవర్నమెంట్ మారినది ఈ స్టాక్స్, అవినీతి స్టాక్స్ ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. దాన్ని ఆయన బతులు పట్టుకుని అధికారులకు చెప్పాను. నెల రోజులు గురించి వచ్చి 30 రోజులు అవ్వలేదండి. ఎవరికి అండి అసలు ఎక్కడికెక్కడ ఏం చేయాలో ఏంటో మన పార్టీ యొక్క షెడ్యూల్స్ ఏంటో వచ్చిన పథకాలు ఏంటో ఈ పని మీద అందరం ఉన్నాం తప్పితే అదే కదా అదే పెద్ద ఎత్తున అదే ఇప్పుడు చర్చ కింద మారుతున్న అంశం. నెల రోజులు కాకముందే అరాచకాలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, మర్డర్లు చేస్తున్నారట. అవన్నీ చదివి వినిపిస్తారు. ఈయన పెద్ద లిస్టు పట్టుకుంటూ వచ్చారు నారాయణమూర్తి గారు. ఆయన తర్వాత అన్ని వినిపిస్తారు, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో, ఏది ఎవరెవరు పేర్లు ఉన్నాయో అవన్నీ నారాయణమూర్తి గారు చెప్తారు. మీ ప్రాంతంలో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇబ్బందికర పరిస్థితి మా ప్రాంతంలో మా పార్టీ గానీ జనసేన పార్టీ గానీ అవినీతి కార్యక్రమాలు ఎక్కడ ఏమీ జరగట్లేదు. కొద్ది గొప్ప వైసీపీ. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. అది సంగతి. ఓకే.